కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్రంలోని 6 జిల్లాల్లో పోలియో డ్రైవ్ నిర్వహిస్తున్నారు అధికారులు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో పోలియో కేసులు నమోదు కావడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలియో డ్రైవ్ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. హైదరాబాద్లో ఈ నెల 15 వరకు పోలియో చుక్కలు వేయనున్నారు మెడికల్ సిబ్బంది. 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో డ్రాప్స్ వేయించాలని తల్లిదండ్రులను కోరారు అధికారులు. రేపటి నుంచి ఇంటింటికి వెళ్లి పోలియో చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయనున్నారు. రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ప్రత్యేకంగా 6 జిల్లాల్లో పోలియో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు అధికారులు. 3 ఏళ్లుగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల్లో పోలియో కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశం నుంచి రాకపోకలు ఉన్న జిల్లాల్లో పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో 290 జిల్లాలు ఎంపిక చేయగా రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పోలియో చుక్కలు వేశారు ఆరోగ్య శాఖ సిబ్బంది. ఈ 6 జిల్లాల్లో 5 ఏళ్లలోపు ఉన్న పిల్లలు 15,56,789 మంది ఉన్నట్లు గుర్తించారు. పల్స్ పోలియో స్పెషల్ డ్రైవ్ లో పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ వేయించాలన్నారు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన. హైదరాబాద్లోని తిలక్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో పోలియో స్పెషల్ డ్రైవ్ను ప్రారంభించారు కలెక్టర్. కార్యక్రమంలో భాగంగా పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఇండియా పోలియో ఫ్రీ కంట్రీగా గుర్తింపు పొందిందని, పొరుగు దేశాల్లో కేసులు నమోదవడంతో ముందు జాగ్రత్తగా పోలియో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు కలెక్టర్ హరిచందన. పోలియో ఇండియాలో ఇరాడికేట్ అయినా సరే మన పక్క దేశాల్లో ఇంకా వరల్డ్లో కొన్ని కంట్రీస్లో ఉండడం వల్ల అది ఎక్కడి నుంచైనా ట్రాన్స్మిట్ అవ్వచ్చు అనే ఛాన్స్తో మనం ఆ పిల్లలకి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా వాళ్ళకి సేఫ్ సెక్యూర్ ఫ్యూచర్ ఉంచడానికి కోసం ఈ పోలియో డ్రాప్స్ ఎవ్రీ ఇయర్ మళ్ళీ మనము ఇస్తున్నాము. సో అందరు పేరెంట్స్కి అగైన్ రిక్వెస్ట్, ఏమేమి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మీరు చూసుంటారు, పిల్లలు హ్యాపీగా తీసుకున్నారు. సో జస్ట్ 2 డ్రాప్స్ వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళకి ఆ డిజీజ్ నుంచి కాపాడుతాయి. సో అందరినీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము తీసుకురమ్మని. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలతో రాష్ట్రంలోని 6 జిల్లాల్లో పల్స్ పోలియో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు హైదరాబాద్ డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకట్. హైదరాబాద్లో ఈ నెల 15 వరకు జిల్లాల్లో 3 రోజులు చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేస్తామన్నారు. రేపటి నుంచి ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తామన్నారు. నిన్నటి నుంచే బస్టాండ్లు, రైల్వే స్టేషన్ కేంద్రాల్లో మెడికల్ సిబ్బంది పోలియో చుక్కలు వేస్తున్నారని తెలిపారు డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకట్. సో హైదరాబాద్లో 12, 13, 14, 15 తేదీల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపుగా 2,586 సెంటర్స్ అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ అంతటా. నిన్న రాత్రి మధ్యరాత్రి 12 గంటల నుంచే మనకు రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్లో మనము పోలియో చుక్కల కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రైళ్లలో కూడా పిల్లలు వస్తూ ఉంటే వాళ్ళ రైళ్లలో తిరిగి కూడా మా వాళ్ళు చుక్కలు అనేది వేయడం అనేది జరుగుతుంది. రేపటి నుంచి ఎవరైతే పిల్లలు తప్పిపోయారో, రాలేదో, హౌస్ టు హౌస్ యాక్టివిటీ జరుగుతుంది. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి, మణికొండలో 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేశారు మెడికల్ సిబ్బంది. కాలనీలు, బస్తీలతో పాటు బహిరంగ ప్రదేశాల్లో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. తమ పిల్లలను హెల్త్ సెంటర్లకు తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించారు తల్లిదండ్రులు. పేరెంట్స్ ఖచ్చితంగా 5 ఏళ్లలోపు చిన్నపిల్లలకు పోలియో డ్రాప్స్ వేయించాలని సూచించారు అధికారులు, డాక్టర్లు.